शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మన వాల్మీకి రామాయణంలో అరణ్యకాండ కూడా పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు కిష్కింధాకాండకు వస్తూ ఉన్నాము. ఈలోగా అసలు అరణ్యకాండలో ఏమి చదువుకున్నామని చూసుకుందాము. రామచంద్రమూర్తి అయోధ్యకు దూరమై అరణ్యంలోకి ప్రవేశించారు. ఆయన అరణ్యంలోకి రాగానే విరాధుడు సీతను పట్టుకున్నాడు. ఇంకప్పుడు రామలక్ష్మణులిద్దరూ ఆ విరాధుడితో పోరాడుతుంటే సీతను వదిలిపెట్టి వాళ్ళిద్దరిని పట్టుకున్నాడు. వాళ్ళిద్దరూ ఆ విరాధుడి భుజాలు ఛేదించి ఆ విరాధుడిని ఒక గుంట తీసి పాతేశారు. ఇంకా అక్కడి నుంచి శరభంగ ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ రామచంద్రమూర్తి శరభంగుణ్ణి ప్రదేశం చూపించమని అడిగారు. అయితే శరభంగుడు సుతీక్ష్ణుడి ఆశ్రమం వైపుకి మార్గం చూపించాడు. సుతీక్ష్ణుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రాముడు ఒక దేశాన్ని చూపించమని అడిగారు, ఒక ప్రదేశం చూపించమని అడిగితే ఆయన సరే చెప్తానన్నాడు. ఈలోగా రామచంద్రమూర్తి చాలా మంది మునులు ఋషులు ఆయనతో పాటు ఉన్నారు. మేమందరం కలిసి అటాట ఈ అరణ్యమంతా తిరిగి చూసొస్తాము అని చెప్తే, సరే వెళ్ళు రామా, నువ్వు ఎక్కడ తిరిగి ఏమి చూసినా సరే మళ్ళీ ఇక్కడికే రావాల్సి ఉంటుంది అని చెప్పి పంపించారు. రామచంద్రమూర్తి బయలుదేరారు. తర్వాత ఆయన ఒక 13 సంవత్సరాలు అట్ట ఆ మొత్తం అరణ్యం అంతా తిరుగుతూ చుట్టుపక్కల ఉన్న ఆశ్రమ పదాలన్నీ చూస్తూ ఎక్కడెక్కడ ఏమేమి వింతలున్నాయి ఏమి అని చూసుకుంటూ వచ్చారు. మధ్యలో ఒక చోట పంచ అప్సరస సరస్సు అని ఒకటి కనిపించింది. అందులో మాండకర్ణికుడను ఏంటో ఒక ముని ఉన్నాడు. అక్కడ ఒక సరస్సు తయారు చేసి 5గురు అప్సరసతో చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడని ఏంటో ఒకటి కథ కూడా చెప్పారు. ఇంకా తర్వాత రామచంద్రమూర్తి మిగిలిన ఆశ్రమ పదాలన్నీ చూసుకుంటూ అన్నీ అయ్యాక ఒక 13 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ మన సుతీక్ష్ణుడి దగ్గరికి వచ్చి మళ్ళీ అదే ప్రశ్న, నాకు ఏదైనా ప్రదేశం చూపించండి అంటే ఆయన అగస్త్యుడి భ్రాత ఇక్కడి నుంచి ఒక 2 క్రోసుల దూరంలో ఉంటాడు, అక్కడి నుంచి ఒక క్రోసెడు దూరంలో అగస్త్యుడు ఉంటాడు, అక్కడికి వెళ్ళమని చెప్తే మన రాముడు లక్ష్మణుడు సీత అక్కడికి వెళ్ళారు. అగస్త్యుడి దగ్గరికి వెళ్తే అగస్త్యుడు రామచంద్రమూర్తికి ఒక ధనస్సును, అక్షయ తూరీడాన్ని, ఒక కత్తిని వాటిని ఇచ్చారు. వాటిని తీసుకుని బయలుదేరారు. అక్కడి నుంచి అగస్త్యుడు చూపించిన ఒక పంచవటి అన్న ప్రాంతానికి వచ్చి అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఒక 10-11 ఏళ్ళు గడిచిపోయాయి. ఈలోగా హేమంత ఋతువు అవన్నీ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు నివసిస్తూ ఉండగా ఒకానొక సమయంలో శూర్పణఖ వచ్చింది, రాముణ్ణి చూసింది, కోరుకున్నది. వాళ్ళిద్దరూ రాముడు లక్ష్మణుడు ఇద్దరు కుదరదని చెప్పారు. ఆమె వెంటబడ్డది. అయితే ఆమె నా సఖండాన్ని వాళ్ళు కత్తిరించారు. ఆమె అలిగింది. వెళ్ళి కరుణ్ణి పట్టుకొచ్చింది. కరుడు ముందు ఒక 14 మందిని పంపించాడు. వాళ్ళని ఆ 14 మందిని రాముడు చంపేసరికి ఈసారి మళ్ళీ వెళ్ళి కరుడికి చెప్పింది. మళ్ళీ కరుడు 14,000 మందిని పంపించాడు. రాముడు 14,000 మందిని కూడా సంహరించాడు. ఇంక తర్వాత కరుడు, తర్వాత దూషణుడు, ఆ తర్వాత త్రిశిరసుడు అని అందరూ ఒక్కొక్కళ్ళు రాముడి చేతిలో చనిపోయారు. ఇంకా కొంత శాంతించింది అక్కడ ప్రాంతమంతా. ఈలోగా మన శూర్పణఖ పరిగెత్తింది రావణాసుడి దగ్గరికి. ఈ విషయాలన్నీ చెప్పింది. రావణుడు బాగా తీవ్రంగా ఆలోచించుకుని ఒక ప్లాన్ చేసుకుని మారీచుడి దగ్గరికి వచ్చి, నువ్వు రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరంగా తీసుకుని వెళ్ళు, నేను సీతను అపహరిస్తానని చెప్పాడు. మారీచుడు ఎంత చెప్పినా రావణుడు వినలేదు. మారీచుడు సరే ఇది నా కర్మ అనుకున్నాడు, చేయవలసి ఉన్నది అనుకున్నాడు. బయలుదేరి వచ్చాడు. మాయా మృగవేషంలో రాముడిని చాలా దూరం తీసుకుని వెళ్ళాడు. ఇంకా
సీత ఏడుస్తూ ఉంటే లక్ష్మణుడు కూడా రాముడిని వెతుకుతూ వెళ్ళాడు. ఆ సమయంలో రావణుడొచ్చి సీతను తీసుకుని వెళ్తూ ఉండగా జటాయువు చూశాడు. యుద్ధం చేశాడు. అయితే జటాయువు కాళ్ళు, రెక్కలు కత్తిరించి సీతను తీసుకుని పారిపోయాడు రావణాసురుడు. ఇంకా తర్వాత రాముడు సీత జాడ వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు కబంధుడు పట్టుకున్నాడు రాముణ్ణి, లక్ష్మణుణ్ణి. కబంధుడి చేతులు వీళ్ళు ఛేదించిన తర్వాత ఆ కబంధుడిని ఒక లోయలో వేసి కాల్చేస్తూ ఉంటే, ఆ కాలుతూ ఉన్న దేహంలో నుంచి ఒక దివ్య పురుషుడు పైకొచ్చి రావణుడు సీతను ఎటువైపుగా అపహరించాడు అని చెప్పి, అయితే సీతను మళ్ళీ పొందడానికి నీకొక సహాయం కావాలి. అందుకని ఇక్కడి నుంచి నువ్వు పలాని దిక్కుగా వెళ్ళావంటే ఋష్యమూక పర్వతమనుంది. అక్కడ సుగ్రీవుడని ఒక ఆయనున్నాడు. ఆయనతో స్నేహం చేసుకో అని చెప్తూ చాలా గుర్తులు చూపించాడు. ఇట్నుంచి వెళ్ళావంటే పలాని చెట్లొస్తాయి, పలాని జంతువులొస్తాయి, పలాని పంపా నది వస్తుంది, పలాని కొండలొస్తాయి, అక్కడ పలానా ఆశ్రమాలుంటాయి. అందులో ఒక ఆశ్రమము మతంగ మహర్షి ఆశ్రమము. అందులో మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు గానీ శబరి ఉన్నది. శబరి ఎక్కడ ఉన్నదో ఆ ఆశ్రమ పదానికి అల్లంత దూరం నుంచే ఋష్యమూక పర్వతం కనిపిస్తూ ఉంటుంది. అది ఎక్కడం కష్టం. కానీ ఆ పర్వతం పైన ఉంటాడు సుగ్రీవుడు. ఆయనతో వెళ్లి నువ్వు స్నేహం చేసుకో అని ఆయన చెప్పాడు. ఇంక అందుకని రామచంద్రమూర్తి పంపా నది తీరం ప్రాంతం ఎక్కడైతే సుగ్రీవుడుండే ఋష్యమూక పర్వతం ఉందో అటు సైడ్‌కి వెళ్తూ ఉన్నాడు అన్నది అరణ్యకాండ యొక్క సంక్షిప్తమైన సమాచారము కథాపరంగా. దీన్ని కొంచెం తత్వపరంగా కూడా చూద్దాము. రాముడు అసలు ఆత్మారాముడు. అయితే ఒకానొక సమయంలో ఆత్మ నుంచి తన స్వస్థితి నుంచి అయోధ్య నుంచి జారి సంసారమన్న అరణ్యంలోకి ప్రవేశించవలసి వచ్చింది. ఆ విధంగా సంసారంలోకి చేరగానే వెంటనే విరాధము విశేషంగా సాధించేదేమున్నదో, విశేషంగా విషయాలుగా వేరువేరుగా ఉన్నది ప్రపంచము. అది వెంటనే జ్ఞానాన్ని అపహరించడానికి ప్రయత్నం చేస్తుంది. మనము జ్ఞానంలో నుంచి జారి కర్మల్లోకి వెళ్ళామనగానే వెంటనే జ్ఞానము నశించడానికి అది ఆస్కారమై ఉంటుంది. అయితే వాళ్ళు జాగ్రత్త చేసుకున్నారు, జ్ఞానాన్ని పోగొట్టుకోలేదు. రాముడు, లక్ష్మణుడిగా కనిపిస్తున్నది ఒకటే తత్వము. రామము ఆత్మారామత్వ స్థితి, లక్ష్మణము దాని లక్షణము. దాన్ని గుర్తించే చిహ్నాలు. ఆ 2 ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఆ చిహ్నాలతో ఆ తత్వాన్ని గుర్తించేందుకు కావలసిన జ్ఞానము ఇప్పుడు లుప్తమయింది. దాన్ని వెంటనే వాళ్ళు మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు. కాబట్టి ఆ ప్రమాదము తప్పిందక్కడ. ఇంకక్కడి నుంచి శరభంగాశ్రమానికి వెళ్లారు. శరభంగము అంటే శరము అంటే ఈ దేహము. దాన్ని భంగం చేసుకున్నవాడు జీవన్ముక్తుడు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నాకు దేశం చూపించమని అడుగుతాడు. మాటిమాటికి ప్రదేశం ఏదైనా చూపించము అంటే, ఏదైనా ఉపదేశం చెయ్యి, ఆత్మోపదేశం చెయ్యమని అడుగుతాడు. ఆత్మోపదేశం చెయ్యమంటే శరభంగుడు వెంటనే సుతీక్ష్ణుడి దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. ఎందుకు అంటే సుతీక్ష్ణుడు జీవన్ముక్తి స్థితి నుంచి కూడా దాటి విదేహముక్తికి వెళ్తూ ఉన్నవాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే నీకు ఆత్మజ్ఞానోపదేశం చేస్తాడు అని చెప్పాడు. ఆయన సుతీక్ష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. సుతీక్ష్ణుడు ఇక్కడే ఉండు నువ్వు అని చెప్తే, రాముడు లేదు నేను మొత్తం తిరిగొస్తాను అని చెప్పాడు. సరే ప్రపంచంలో తిరగాలని నీకుంటే, కర్మలు చేయాలనుంటే వెళ్ళు. కానీ నువ్వు ప్రపంచంలో ఎన్ని కర్మలు చేసినా సరే మళ్ళీ వెనక్కి ఇక్కడికే రావాల్సి ఉంటుంది అని ఉపదేశం చేస్తే, రాముడు వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ చూసుకున్నాడు. ఎటువంటి వాళ్ళు, ఎటువంటి సాధనలు చేసి ఏమేమి సాధించారు, ఎంత దూరం వెళ్లారు, ఎక్కడికి ఆగిపోయారు, ఏమి కథ, కర్మోపాసనల వల్ల ఏమి కలుగుతాయి, ఎటువంటి లోకాలు, అనుభవాలుంటాయి ఏమి అని చూసుకున్నారు. ఆ తర్వాత ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఆయన వెనక్కొచ్చేశారు రాముడు. మళ్ళీ సుతీక్ష్ణుడి దగ్గరికొస్తే, సుతీక్ష్ణుడు ఈసారి మళ్ళీ ఉపదేశం చేశారు. అగస్త్యుడిని చేరుకునే మార్గము. అగస్త్య భ్రాత, అగస్త్య అని ఇద్దరుంటారు. వాళ్ళిద్దరూ జీవాత్మలుగా కనిపించే
ఈ దేహంలో ఉన్న తత్వాలు. అక్కడికి వెళ్తే మనసన్న ధనస్సుతో, ఏకాగ్ర చిత్తమన్న శరంతో, జ్ఞానమన్న కత్తితో ఏ విధంగా నువ్వు అసత్తుని ఛేదించి, అజ్ఞానాన్ని, అవిద్యను తొలగించి ఆత్మను పట్టుకోవచ్చు అని ఉపదేశం చేస్తారు. ఆ విధంగా ఆ ఉపదేశాన్ని పొంది సాధన చేసుకుంటూ ఉన్నారు. పంచవటిలోనే ఉన్నారు. పంచపంచలుగా ఉన్న ఈ దేహంలోనే ఉండి సాధన చేసుకుంటూ ఉన్న మన సాధకుడు హేమంత ఋతువు లాంటి ఇంకా ఒళ్ళు గడ్డగట్టేలాంటి శీతము లేదా శరీరమంతా దహించే ఉష్ణము ఇటువంటివేవి పట్టించుకోకుండా శీతోష్ణ సుఖ దుఃఖాలన్నీ ఆగమ అపాయనః అనుకుంటూ వాటన్నింటినీ తితిక్ష చేస్తూ ఆయన తపిస్తూ ఉన్నారు. ఆ సమయంలో శూర్పణఖ అక్కడికి రావడం జరిగింది. నఖం అంటే ఛిద్రం మాత్ర అని ఏదో ఒక అవకాశం, ఏదో ఒక ఛిద్రం, ఒక సందు దొరికింది. ఆయన మనసులో ఒక ఛిద్రం ఏర్పడింది. అందులో నుంచి మన ఇంద్రియాలు ఆ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని పూర్తిగానే అపహరించుకుని పోయాయి. ఆ ఇంద్రియాలు ఆ ఏర్పడ్డ చిత్రంలో నుంచి ఆయన కవచంలాగా ఉపదేశాన్ని, ఆత్మోపదేశాన్ని ఆయన కవచంలాగా ధరించి ఉన్నారు. అయితే అందులో ఛిద్రం ఏర్పడేసరికి నఖము, ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఆ ఇంద్రియాలు అందులో నుంచి పీల్చేసాయి. లాక్కుని పోయేసరికి, అపహరించేసరికి ఆ బ్రహ్మజ్ఞానం పోగొట్టుకున్న సాధకుడు ఇప్పుడు దాన్ని మళ్ళీ సాధించడం కోసము ప్రయత్నాలు మొదలుపెడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ ఇంద్రియాలు ఏ విధంగా ఆ సాధకుడిని బ్రహ్మజ్ఞానాన్ని తప్పించడం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో మాయ చేశాయి అంటే మాయా మృగము. మృగము అంటే మృగతృష్ణ. ప్రపంచము మృగతృష్ణలుగా పిలుస్తూ ఉంటే సాధకుడు ఆదమరచి వాటి వెంటబడిపోయేసరికి ఈ సమయంలో ఆ అవకాశం చూసుకుని బ్రహ్మజ్ఞానాన్ని అపహరిస్తే ఇంద్రియాలు వాటిని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయువు సరిపోదు. ఊరికే ప్రాణాలతో దాన్ని సాధించడం కుదరదు. ఇంద్రియాలు చాలా ఉద్ధతితో ఉన్నప్పుడు, చాలా బలంగా ఉన్నప్పుడు సర్వశక్తులు, సర్వ ప్రాణాలు పెట్టి పోరాడినా గూడా పని చెయ్యదు. దానికి యోగము అత్యవసరము. అందుకని ఇప్పుడు మన సాధకుడు బయలుదేరుతూ ఉండగా జ్ఞానము జారిపోయింది గాబట్టి వెంటనే కబంధము అంటే దేహ భావన పట్టుకుంటుంది. ఇంతకు ముందు సంసారంలోకి, ప్రపంచంలోకి అడుగు పెట్టగానే విరాధం పట్టుకున్నది. విశేషంగా సాధించే కర్మలన్నీ పట్టుకున్నాయి. వాటిని పాపము వదిలించుకున్నాడు సాధకుడు. అయితే మళ్ళీ ఇప్పుడు జ్ఞానము లుప్తం కాగానే వెంటనే దాంతో పాటే అటువంటి స్థితిలో కబంధం పట్టుకుంటుంది. కబంధము అంటే మొండెమని అర్థం. దేహము, దేహ భావన ఏదైతే బంధిస్తుందో జన్మలతో మనల్ని, ఆ బంధం పట్టుకుంటుంది. కానీ ఈ సాధకుడు చాలా ధైర్యంతో, ధృతితో, పట్టుదలతో ఆ కబంధ హస్తాలు కర్మలన్న పాశాలను ఛేదించేసరికి మార్గం కనిపించింది. ఇప్పుడు ఆ మార్గంలో శబతి గచ్చతీతి అని వెళ్తూ ఉన్నారు మన సాధకుడు. వెళ్తూ ఎక్కడికి వెళ్ళడం జరిగింది అని చూస్తూ వెళ్తాము. ఆ తర్వాత ఏం చెయ్యడము, ఏమి మళ్ళీ బ్రహ్మజ్ఞానాన్ని సాధించాలి. ఇంద్రియాల్ని నిగ్రహించి, ఆ తర్వాత స్వస్థితిని, ఆత్మ సామ్రాజ్యాన్ని పొందాలి. ఇవన్నీ చేయవలసి ఉన్నది. ఆ సాధకుడి ప్రస్థానాన్ని మన రామచంద్రమూర్తి తను ఆచరించి మనకు చూపించి నేర్పిస్తూ ఉన్నారు. నేర్చుకుంటూ వెళ్దాము. ఇవాల్టి నుంచి కిష్కింధాకాండ మొదలుపెట్టుకోబోతూ ఉన్నాము. మొదటి సర్గ. సహ అభ్యతిక్రామత్ అవ్యగ్రహ తాం అచింత్య పరాక్రమః రామః పంపాం సురుచిరాం రమ్య పారిప్లవ ద్రుమాం. రామః సహ ఆయన అచింత్య పరాక్రమః ఆలోచిస్తే కూడా పట్టుకోవడానికి వీల్లేనంత పరాక్రమం కలిగి ఉన్న ఆయన
ఇప్పుడు అవ్యగ్రము ఏమాత్రం వ్యగ్రత లేకుండా ఆ పంపా నదిని సురుచిరము గొప్ప రోచలతో ప్రకాశిస్తూ ఉన్నది. రమ్య పారిప్లవ ద్రుమాం అందమైన రమ్యమైన పారిప్లవము అంటే కదులుతూ ఉన్న, ఊగుతూ ఉన్న కొమ్మలతో ఉన్న, చెట్లతో అందంగా ఉన్న పంపా నది తీరాలను ఆయన ఏమాత్రం వ్యగ్రత లేకుండా సమాహితమైన మనస్థితితో అభ్యతిక్రామత్ దాటుతూ ఉన్నారు. తౌ తు దృష్ట్వా మహాత్మానౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ వరాయుధరౌ వీరౌ సుగ్రీవః శంకితః అభవత్. మన సుగ్రీవుడు ఆ పర్వతం పైన ఉన్నాడు. ఎక్కడ? శబరి నివసించే మతంగ మహర్షి ఆశ్రమ ప్రాంతం నుంచి కొంత దూరంలోనే ఋష్యశృంగ పర్వతానికి ఎక్కడానికి మార్గం ఉంటుంది అని మన కబంధుడు మార్గాన్ని ఉపదేశం చేశాడు కదా! అక్కడికొచ్చారు. ఇంక అక్కడి నుంచి వాళ్ళు పంపా నదిని దాటి మన ఋష్యమూక పర్వతం దగ్గరగా వస్తూ ఉంటే చుట్టూ చూస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళని ఆ రామలక్ష్మణుల్ని, అన్నాతమ్ముళ్ళని, మహాత్ములని చూస్తూనే మన సుగ్రీవుడికి వాళ్ళు వీరుల్లాగా కనిపిస్తూ ఉన్నారు. శ్రేష్టమైన ఆయుధాలను ధరించి ఉన్నారు. నా కోసమే వస్తూ ఉన్నారు. నన్ను చంపడానికే వస్తూ ఉన్నారు అని శంకితః అభవత్ ఆయన గొప్ప అనుమానంతో కూడి ఉన్నవాడయ్యాడు. ఉద్విగ్న హృదయః సర్వాః దిశః సమవలోకయన్ న్యవ్యతిష్ఠత కస్మింశ్చిద్ దేశే వానరపుంగవః. ఆ వానర శ్రేష్ఠుడికి ఇంకా ఎంత ఉద్విగ్నత కలుగుతూ ఉన్నది అంటే మనసులో సర్వాహ దిశః సమవలోకయన్ దిక్కులన్నీ చూస్తూ అన్ని వైపులా కంగారు కంగారుగా చూస్తూ కస్మింశ్చిత్ దేశే ఏ ఒక్క ప్రదేశంలో కూడా నా వ్యతిష్ఠత నిలబడట్లేదు. ఇంకా ఆయనకి కంగారు ఎక్కువ అవుతున్నది వీళ్ళని చూడగానే. న ఏవ చక్రే మనః స్థాతుం వీక్షమాణౌ మహాబలౌ కపేః పరమభీతస్య చిత్తం వ్యవససాదః. మన కపి యొక్క చిత్తము ఎంత భీతితో ఉన్నది అంటే పరమభీతి, చాలా భయపడుతూ ఉన్నది ఆయన మనసు. ఆ మహాబలవంతుల్ని ఇద్దరిని చూస్తూ ఉంటే మనసు ఆయనకి అసలు స్థాతుం నయేవ చక్రే నిలబడట్లేదు. కదిలి కదిలిపోతూ ఉన్నది ఉద్విగ్నతతో. ఆయన చిత్తం వ్యవససాదః అసలు ఆయన చిత్తము ఒక్క చోట నిలబడట్లేదు. కంపించిపోతూ ఉన్నాడు. వణికిపోతూ ఉన్నాడు. తే క్షిప్రం అధిగమ్యాథ యూథపాః యూథపర్షభం హరయః వానరశ్రేష్టం పరివార్య ఉపతస్థిరే. ఈ విధంగా సడన్‌గా ఉన్నట్టుండి మన సుగ్రీవుడు వణికిపోతూ ఉన్నాడు. గంతులన్నీ వేస్తూ ఉన్నాడు. ఒక్క చోట నిలబడట్లేదు. చాలా ఉద్వేగం పొందుతూ ఉన్నాడు. ఇంకా ఆయన్ని చూశారు ఆ యూథపర్షభం. యూథపము అంటే సమూహము. దానికి శ్రేష్ఠుడు అంటే వాళ్ళ రాజుగారు. ఆయన ఈ విధంగా ఉండేసరికి ఆ యూథపాహతే ఆయన దగ్గర నలుగురు సచివులు, మంత్రులున్నారు. మంచి మాటలు చెప్పేవాళ్ళు, మంచి ఆలోచనలు చెప్పేవాళ్ళు. ఆయన అనుచరులున్నారు నలుగురు. వాళ్ళు క్షిప్రం వెంటనే ఈయన ఇట్లా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండగానే చూడగానే వెంటనే వాళ్ళు అధ అధిగమ్య ఆయన దగ్గరకొచ్చారు. ఆ హరయః ఆ వానరులు. ఆ వానర శ్రేష్ఠుణ్ణి పరివారి ఆయన చుట్టూ ఉపతస్థిరే నిలబడ్డారు. ఆయనిట్లా ఉన్నట్టుండి ఉద్వేగం పొందుతూ ఉన్నాడు. నిలకడ లేకుండా ఉన్నాడు. టెన్షన్ పడుతుంటే ఏం జరిగిందో అని వెంటనే ఆయన స్నేహితులు, సన్నిహితులు, అనుచరులు ఆయన దగ్గరకొచ్చారు. ఆయన పరిగెడుతుంటే ఆయనతో పాటు ఆయన ఎగురుతూ, దూకుతూ ఒక కొమ్మ పైనుంచి ఒక కొమ్మకి, ఒక కొండ పైనుంచి ఒక కొండకి వెళ్తూ ఉంటే ఆయన వెంట వీళ్ళు వెళ్తూ ఉన్నారు పాపము. ఏవం ఏకాయన గతాః ప్లవమానాః గిరేః గిరిం ప్రకంపయంతః వేగేన గిరీనాం శిఖరాణి అపి తతః శాఖామృగాः సర్వే ప్లవమానాः మహాబలాः బభంజుః చ నగాంస్తత్ర పుష్పితాన్ దుర్గసంశ్రితాన్ ఆప్లవంతః హరివరాः సర్వతః తం మహాగిరిం మృగమార్జార శార్దూలాన్ త్రాసయంతః యయుః తదా. ఏవం ఈ విధంగా వాళ్ళ రాజుగారు కంగారు కంగారుగా పరిగెడుతూ ఉంటే
ఇంకా వీళ్ళు కూడా ప్లవమానాహ ఆయన వెంటే దూకుతూ, ఎగురుతూ ఏకాయన గతాహ అదే మార్గంలో చాలా ఇరుకైన మార్గాల్లో నుంచి గిరేహ గిరిం ఒక కొండపై నుంచి ఒక కొండకి గిరీనాం శిఖరాణి అపి ఆ కొండల శిఖరాలపై నుంచి వేగంగా వాటిని ప్రకంపయంతః కదిలిస్తూ అంత బలంగా, అంత వేగంగా వెళ్తూ ఉన్నారు. తతః అట్లానే శాఖామృగాః సర్వే ఈ శాఖామృగాలు మన వానరులు, ఆ నలుగురు సచివులు, వాళ్ళ రాజుగారు సుగ్రీవుడు ఐదుగురు మహాబలవంతులు ప్లవమానాహ ఎగురుతూ, దూకుతూ తత్ర అక్కడ ఉన్న ఆ కొండల పైన ఉన్న పుష్పితాన్ దుర్గ సంశ్రితాన్ నగాన్ బాగా పుష్పించి ఉన్న ఆ గిరి దుర్గాల పైన ఉన్న చెట్లన్నింటినీ కూడా బభంజుహు విరుస్తూ ఒక కొమ్మ పైనుంచి వీళ్ళు ఒక కొమ్మ పైనుంచి ఒక కొమ్మ వెళ్తూ ఉంటే కొమ్మలు విరుగుతూ ఉన్నాయి. ఒక కొండపై నుంచి ఒక కొండకి వెళ్తూ ఉంటే కొండలు కదులుతూ ఉన్నాయి. అంత ఉద్వేగంతోటి పరిగెడుతూ ఉన్నారు వాళ్ళు. ఎగురుతూ, దూకుతూ వెళ్తూ ఉన్నారు. ఆప్లవంతః ఎగురుతున్నారు, దూకుతున్నారు. హరివరాహ సర్వతః మన వానర శ్రేష్ఠులు అన్ని వైపులా మహాగిరి మా కొండపైన అక్కడ ఉన్న మృగాలు, జింకలు, లేళ్ళు, మార్జారాలు, పిల్లులు, శార్దూలాలు, పెద్ద పులులు వీటన్నింటినీ కూడా త్రాసయ్యంతః భయపెడుతూ తదా అప్పుడు యయుః వెళ్తూ ఉన్నారు. తతః సుగ్రీవసచివాः పర్వతేంద్రం సమాశ్రితాः సంగమ్య కపిముఖ్యేన సర్వే ప్రాంజలయః స్థితాः. తతః ఇంకా ఆయన వెళ్తూ ఉంటే వీళ్ళు నలుగురు ఆయన్ని అనుసరించి వెళ్ళారు. ఒకానొక సమయంలో ఆ సుగ్రీవుడి సచివులు నలుగురు పర్వతేంద్రం సమాశ్రితాః కొండపైన ఒక చోట కూడి సంగమ్య కపిముఖ్యేన ఆ కపిశ్రేష్ఠుడు సుగ్రీవుడితో ఆయన దగ్గరికొచ్చి ఆయన చుట్టూ నిలబడ్డారింక. ఆయన చుట్టూ ప్రాంజలయః స్థితాః చేతులు కట్టుకొని ఆయన చుట్టూ నిలబడి ఆయన ఆపేశారు. ఇంక ఆయన ఎగురుతూ, దూకుతూ వెళ్తూ ఉంటే వీళ్ళకి అర్థం కాలేదు. కొంత ప్రయత్నం చేశారు. ఆయనకి ఏమంత భయం కలిగిందో చూసుకున్నారు. అక్కడ ఏమి భయ కారణం కనిపించలేదు. ఈయనకు అంత భయం, అంత ఉద్వేగం ఎందుకు అని ముందైతే ఆయనతో పాటు వెళ్లారు కొంత దూరం. ఇంక వీళ్ళకి అర్థం కాలేదు. ఆయన్నే అడుగుదామని ఆయన దగ్గరికొచ్చి ఆయన్ని సమీపించి ఆయన చుట్టూ నిలబడ్డారు. తతః తం భయ సంవిఘ్నం బాలికిల్బిషశంకితం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిదః. మన హనుమాన్ చూశారు. మనవాడికి ఎప్పుడు సుగ్రీవుడికి ఒకటే భయం. వాలి నాకేమైనా అపకారం చేస్తాడేమో అన్న అనుమానం ఒక్కటే ఉంటుంది. దాంతో ఎప్పుడు సతతము భయంతో సంవిఘ్నం ఆందోళన చెందుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి సుగ్రీవుణ్ణి చూసి మన వాక్య కోవిదుడు బాగా చక్కగా మాట్లాడగలిగిన వాడు మాటల్లో నేర్పరి హనుమాన్ ఈ వాక్యాన్ని ఆయనతో ఉవాచ అంటూ ఉన్నాడు. సంభ్రమః త్యజ్యతాం యేషః సర్వైః వాలికృతే మహాన్ మలయః అయం గిరివరః భయం నైః అస్తి వాలినః యస్మాత్ ఉద్విగ్నచేతాః త్వం ప్రధృతః హరిపుంగవా తం క్రూరదర్శనం క్రూరం నైః పశ్యామి వాలినం యస్మాత్ తవ భయం సౌమ్య పూర్వజాత్ పాపకర్మణః సహ నైః వాలి దుష్ట ఆత్మా నతే పశ్యామి అహం భయం. ఆ విధంగా భయపడుతూ ఉన్న సుగ్రీవుణ్ణి చూసి సుగ్రీవుడికి ఎప్పుడు వాలి వల్లే భయం ఉంటుంది. ఇప్పుడేమో వాలి కనిపించట్లేదు. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే ఏషః ఈ మహాన్ సంభ్రమః ఇంత సంభ్రమము త్యజ్యతాం వదిలిపెట్టవలసింది. సర్వైః వాలికృతే వాలి వల్ల నాకు ఏమో పెద్ద ఆపద వచ్చి పడుతుంది అని నీకు ఎప్పుడూ కలిగే ఈ గొప్ప సంభ్రమను వెంటనే వదిలిపెట్టు. నువ్వెక్కడున్నావో చూసుకో. అయం మలయః గిరివరః ఇది మలయ పర్వతము. ఇహ ఇక్కడ వాలినః భయం నాస్తి. వాలి వల్ల మనకు ఏ భయము లేదు. వాలి ఇక్కడికి రాడు.
కాబట్టి మనం ఎక్కడున్నామో చూసుకో. మలయ పర్వతం పైన ఉన్నాము. వాలి రాను కూడా రాలేడు. నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు? వదిలిపెట్టు ఈ భయాన్ని. యస్మాత్ ఏదైతే నువ్వు ఇటువంటి ఉద్విగ్న చేతస్కుడివై, ఇంత ఉద్వేగం చెందిన వాడివై, ఓ హరిపుంగవా, ఓ వానర శ్రేష్ఠుడా ప్రధృతః పరిగెడుతున్నవో ఇంత వేగంగా, అటువంటి క్రూర దర్శనుణ్ణి, క్రూరుణ్ణి, వాలిని ఇహ ఇక్కడ న పశ్యామి నేను చూడకున్నాను. నాకిక్కడ వాలి కనిపించట్లేదు. నువ్వు ఏమి చూసి దడుచుకుంటున్నావో? ఏ నీడను చూసి భయపడుతూ ఉన్నావు? ఇక్కడ వాలి లేను గూడా లేడు. రాను గూడా రాడు. యస్మాత్ తవ పూర్వజాత్ ఏదైతే మీ అన్నయ్య గారు, ఆ పాపకర్ముడు, ఆయన వల్ల నీకు భయమున్నదో ఓ సౌమ్యుడా, ఓ సుగ్రీవా, అటువంటి దుష్టాత్ముడు వాలి ఇహ ఇక్కడికి సహ ఆయన నా రాలేడు, రాడు, లేడిక్కడ. నీకు ఈ భయమెందుకో? దానికి కారణమేమో? అహం నేను న పశ్యామి చూడలేకున్నాను. ఎందుకయ్యా భయపడుతున్నావో? మీ అన్నయ్య ఇక్కడికి రాలేడు. ఇక్కడ కనిపించట్లేదు. అక్కడ చుట్టుపక్కల ఎక్కడా లేడు. దేనికి భయపడుతున్నావో? బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితైః సర్వమాచర నహి అబుద్ధిం గతః రాజా సర్వభూతాని శాస్తిః. బుద్ధి జ్ఞానం కలిగిన వాడివే. ఇంగితాలన్నీ చూసి ఆ విధంగా చక్కగా నువ్వు పని చెయ్యవలసి ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఏమి అని చూసుకుని, ఆలోచించి, విచారించి కర్మలు చెయ్యాలి. ఏమి ఇంత కంగారు పడుతూ ఉన్నావో? అబుద్ధిం గతః రాజా, బుద్ధి తక్కువైన రాజు తన ప్రజలను నహి శాస్తి, శాసించలేడు. రాజే ఇంత కంగారు పడుతూ ఉంటే ప్రజలనేం శాసిస్తాడో? నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? కారణమేమి? సుగ్రీవః తు శుభం వాక్యం శ్రుత్వా సర్వం హనూమతః తతః శుభతరం వాక్యం హనుమంతం ఉవాచః. సుగ్రీవః తు సుగ్రీవుడు ఇంకప్పుడు హనుమతః హనుమంతుడు చెప్పిన సర్వం శుభం వాక్యం శ్రుత్వా ఈ మంచి మాటలన్నీ విన్నాడు. విని తతః ఇంకా ఆయన అంతకన్నా శుభతరమైన వాక్యాలను హనుమంతుడికి ఉవాచ చెప్తూ ఉన్నాడు. హనుమంతుడు తను ఏది మంచి అని అనుకున్నాడో అది మన సుగ్రీవుడికి చెప్తే, సుగ్రీవుడు తనెందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నాడో అందులోని మంచి ఏమి అని ఆయన గూడా చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, వాలి ప్రణిహితౌ ఏతౌ శంకే అహం పురుషోత్తమౌ రాజానః బహుమిత్రాః చ విశ్వాసః నాత్ర హి క్షమః అరయః చ మనుష్యేణ విజ్ఞేయాః ఛద్మచారిణః విశ్వస్తానాం అవిశ్వస్తాః ఛిద్రేషు ప్రహరంతి అపి. ఇదిగో నాకసలు అనుమానమే లేదు. ఏతో వీళ్ళిద్దరూ ఆ పురుషోత్తములు, ఆ మనుషులు కనిపిస్తున్నారు గదా! వాళ్ళు వాలి ప్రణిహితౌ వాలి చేత పంపించబడ్డ వాళ్ళే అని అహం శంకే అని నేను అనుమానిస్తున్నాను. రాజులకు ఎంతో మంది మిత్రులుంటారు, విశ్వాసపాత్రులు. ఆ విషయం గురించి మనము క్షమహన్నాత్ర మనము నమ్మి ఆదమరచి ఉండడానికి వీల్లేదు. రాజులు వాళ్ళే వచ్చేయడం యుద్ధానికి వాటికి చేయవలసిన పని లేదు. ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర విశ్వాస పాత్రులు మిత్రులుంటారు. వాళ్ళని పంపించొచ్చు. వాలి రాలేకపోవచ్చు ఈ పర్వతం పైకి. కానీ వాళ్ళెవరినైనా పంపించొచ్చు గదా! వీళ్ళిద్దరిని వాలే పంపించాడని నేను అనుమానిస్తున్నాను. ఛద్మచారిణః వీళ్ళని చూస్తూ ఉంటే ఏవో వేషాల్లో వచ్చినట్టున్నారు. అటువంటి మనుష్యులతో మనం జాగ్రత్తగా ఉండాలి. మనుష్యులెప్పుడైనా శత్రువుల పట్ల విజ్ఞేయాః శత్రువుల కదలికలను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. మనం ఎప్పుడూ ఆదమరిచి ప్రమత్తంగా ఉండడానికి వీల్లేదు. ఎందుకు అంటే అవిశ్వస్తాః మనము నమ్మని వాళ్ళెవరుంటారో మన శత్రువులు వాళ్ళు, విశ్వస్తానాం నమ్మి ఆదమరిచి ఉన్న వాళ్ళని చూసి ఛిద్రేషు ప్రహరంతి అపి ఏమాత్రం సందు దొరికినా, అవకాశం దొరికినా సరే వాళ్ళని
సంహరిస్తారు. కాబట్టి మనము శత్రువుల పట్ల ఎప్పుడూ ఎరుకతో ఉండి తీరవలసిందే. ఎప్పుడూ మనం జాగ్రత్తగా ఉండాలి. కృత్యేషు వాలీ మేధావి రాజానః బహుదర్శినః భవంతి పరహంతారః తే జ్ఞేయాః ప్రాకృతైః నరైః. వాలి తక్కువవాడు గాదు. గొప్ప మేధావి. కర్మలు చేయడంలో బాగా ఆలోచించి చేస్తాడు. ఆయన బహుదర్శినః, అన్ని దీర్ఘదర్శనం చేయగలడు. ఆయన చాలా ఆలోచించగలడు. చాలా దూరం విచారించి, చాలా జాగ్రత్తగా కర్మలు చేస్తాడు. తక్కువవాడు గాదు. రాజులు పరహంతారః భవంతి. శత్రువుల్ని సంహరించే వాళ్ళయ్యే ఉంటారు. రాజులు ఎప్పుడైనా సరే తమ శత్రువుల్ని సంహరించడానికే చూస్తూ ఉంటారు. వాలి గూడా ఎప్పుడు అదే పనిలో ఉంటాడు నాకు తెలుసు. అందుకని ప్రాకృతైః నరైః, మామూలు మనుషులు ఇటువంటి వాళ్ళ గురించి జ్ఞేయాః, వాళ్ళని తెలుసుకుని ఉండాలి. వీళ్ళు జ్ఞేయులు. మనం ఎప్పుడైనా సరే రాజులు శత్రువులన్న వాళ్ళని ఉండనివ్వరు. శత్రుశేషం ఉండడానికి వాళ్ళు ఒప్పుకోరు. మన వాలి తక్కువవాడు గాదు. నన్ను సంహరించడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఆయన రాలేకపోతే ఏమైంది? ఇంకెవరినో పంపించినట్టున్నాడు. నాకు అనుమానం లేదు. తౌ త్వయా ప్రాకృతేన ఏవ గత్వా జ్ఞేయౌ ప్లవంగమా ఇంగితానాం ప్రకారైః చ రూప వ్యాభాషణేన చ. కాబట్టి నువ్వేం చెయ్యంటే ఓ ప్లవంగమా, హనుమాన్, నువ్వు గత్వా వెళ్ళి ప్రాకృతేన ఏవ, ఏదో మామూలు మనిషిలాగా వెళ్ళు. వెళ్ళి తౌ, వాళ్ళిద్దరి గురించి తెలుసుకో. వాళ్ళు జ్ఞేయౌ, తెలుసుకోవలసిన వాళ్ళు. నువ్వు వెళ్ళి వాళ్ళ గురించి విచారించిరా. వాళ్ళ ఇంగితాలన్నీ చూడు. హావభావాలు, ముఖ కవళికలు మొదలైనవన్నీ చూడు. వాళ్ళ చేష్టలు చూడు. వాళ్ళ రూపము, వాళ్ళ భాష చూడు. ఈ ప్రకారంగా రకరకాలుగా వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఎందుకొచ్చారు, ఏమి కథ అని విచారించి తెలుసుకునిరా. లక్షయస్వ తయోః భావం ప్రహృష్ట మనసౌ యది విశ్వాసయన్ ప్రశంసాభిః ఇంగితైః చ పునః పునః. మాటి మాటికి వాళ్ళ ఇంగితాలు చూడు, వాళ్ళ చేష్టలు చూడు. వాళ్ళ నోటితో ఒక మాట చెప్తూ వాళ్ళ కళ్ళు తిప్పడము, లేదా ముఖంలో ఏవైనా కనుబొమలవి కదిలిస్తూ ఉండడము, అటువంటివన్నీ హావభావాలన్నీ చూడు నువ్వు. అవన్నీ తయోః, వాళ్ళ యొక్క భావాలను లక్షయస్వ, చూసిరా. ప్రహృష్ట మనసౌ యది, వాళ్ళు ఒకవేళ మంచి మనసులతోటే ఉన్నారా. విశ్వాసయన్, ఒకవేళ అటువంటి పరిస్థితిలో వాళ్ళకు నమ్మకం కలిగిస్తూ నువ్వు కూడా ప్రశంసిస్తూ, నువ్వు కూడా నీ హావభావాలతో వాళ్ళకి నమ్మకం కలిగిస్తూ వాళ్ళతో మాట్లాడు. మమ ఏవ అభిముఖం స్థిత్వా పృచ్ఛత్వం హరిపుంగవా ప్రయోజనం ప్రవేశస్య వనస్యాస్య ధనుర్ధరౌ. ఆ ఇద్దరు ధనుస్సులు ధరించి ఈ వనంలోకి ఎందుకు ప్రవేశించారు, ఏ ప్రయోజనం ఆశించి ఇటువైపుకు వస్తున్నారు, ఏమి కథ అని కనుక్కో. ఓ హరిపుంగవ, ఓ హనుమాన్, త్వం నువ్వేం చెయ్యి అంటే మమ ఏవ అభిముఖం స్థిత్వా పృచ్ఛ, నా వైపుకు నిలబడి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉండు. వాళ్ళని దగ్గర నుంచి నువ్వు హావభావాలన్నీ చూస్తూ మాట్లాడుతూ ఉంటే, నువ్వు వాళ్ళతో ఎట్లా మాట్లాడుతూ ఉన్నావు అని నీ ముఖ కవళికలు, ఎందుకంటే నువ్వు నాకు తెలుసు కాబట్టి, ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నారు, ఏమైనా మనకి అపకారం చేయడానికి వచ్చినట్టున్నారు అని నీకు అనుమానం కలిగిస్తే వెంటనే నాకేమైనా అర్థమయ్యే విధంగా సంజ్ఞలు చెయ్యి, నేను జాగ్రత్త పడతాను. లేదా వాళ్ళు మంచివాళ్లే, విశ్వాసపాత్రులే అంటే కూడా నీ ముఖ కవళికల్ని బట్టి నేను అర్థం చేసుకుంటాను. కాబట్టి నా వైపు తిరిగి నిలబడి వాళ్ళతో నువ్వు మాట్లాడుతూ ఉండు. ఇవన్నీ కనుక్కో, నువ్వు ప్రశ్నించు చక్కగా. ఎందుకొచ్చారు అసలు ఈ అడవిలోకి అని తెలుసుకునిరా. శుద్ధాత్మానౌ యదిత్తు ఏతౌ జానీహి త్వం ప్లవంగమా వ్యాభాషితైః వా విజ్ఞేయాః స్యాత్ దుష్ట అదుష్టత తయోః. యది, ఒకవేళ ఏతో వీళ్ళిద్దరూ శుద్ధాత్ములేనా, స్వచ్ఛమైన మనసులతోటే ఇక్కడికి వచ్చారా, ఏమి కథ అని త్వం, నువ్వు ఓ ప్లవంగమా హనుమాన్, జానీహి తెలుసుకో. వ్యాభాషితైః, వాళ్ళు ఏమి మాట్లాడుతూ ఉన్నారు అన్న వాళ్ళ మాటల్ని బట్టి కూడా వాళ్ళలోని దుష్టత అదుష్టత, వాళ్ళు మంచివాళ్ళ కాదా అని
వాళ్ళ గురించి విజ్ఞేయ తెలుసుకోవలసి ఉన్నది. కాబట్టి ఆ విధంగా నువ్వు వెళ్ళి కనుక్కునిరా ఎందుకొచ్చారు? వాళ్ళెటువంటి వాళ్ళు? మనకేమైనా అపకారం చేస్తారా? ఎవరు పంపించారు? ఏమి అని నువ్వు విచారించిరా అని చెప్పి పంపిస్తూ ఉన్నాడు రాజుగారు, మన సుగ్రీవుడు గారు. ఇతి ఏవం కపిరాజేన సందిష్టః మారుతాత్మజః చకార గమనే బుద్ధిం యత్ర తౌ రామలక్ష్మణౌ. ఇంక మన మారుతాత్మజులు, మన హనుమంతుల వారు ఇతి ఏవం ఈ విధంగా కపిరాజేన సందిష్టః కపిరాజు వానరరాజు సుగ్రీవుడి చేత ఆదేశింపబడ్డవాడై ఎక్కడైతే రామలక్ష్మణులున్నారో అక్కడికి గమనే వెళ్ళడానికి బుద్ధించకార వెళ్ళాలని నిర్ణయించుకున్నారో తథా ఇతి సంపూజ్య వచః తస్య తత్కపేః సుభీమస్య దురాసదస్య చ మహానుభావః హనుమాన్ యయౌ తదా సహ యత్ర రామః అతిబలః చ లక్ష్మణః. ఇంకా మన మహానుభావుడు హనుమాన్ అసలు పాపం మన సుగ్రీవుడు దురాసదుడు. ఆయన్ని చేరడం కష్టము. ఆ పర్వత కొండలపైన శిఖరాలపైన సుగ్రీవుడి జోలికి ఎవరైనా రావడం కష్టం. కానీ ఇప్పుడు పాపం భయపడుతూ ఉన్నాడు. ఆ కపి గొప్ప భయంకరమైన వాడు, భీమ పరాక్రమం కలిగిన వాడు. ఆయన యొక్క తస్య వచః ఆయన మాటలను సంపూజ్య గౌరవించి తథా ఇతి అట్లానే వెళ్ళి నేను కనుక్కునొస్తాను అని మన హనుమంతుడు ఎక్కడైతే ఆ అతి బలవంతుడు రాముడు లక్ష్మణుడు ఉన్నారో అక్కడికి ఆయన యయౌ బయలుదేరుతూ ఉన్నారు అన్న చోట మొదటి సర్గ పూర్తయింది. వచః విజ్ఞాయ హనుమాన్ సుగ్రీవస్య మహాత్మనః పర్వతాత్ ఋష్యమూకాత్ తు పుప్లువే యత్ర రాఘవౌ. మన హనుమంతుడు మహాత్మనః సుగ్రీవస్య మహాత్ముడైన సుగ్రీవుడి యొక్క వచః విజ్ఞాయ మాట ప్రకారము ఋష్యముఖాత్ పర్వతాత్ ఆ ఋష్యముఖ పర్వతం పైనుంచి ఎక్కడైతే రాఘవులిద్దరూ ఉన్నారో రామలక్ష్మణుడు అక్కడికి పుప్లువే ఎగిరాడు. కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజః భిక్షురూపం తతః భేజే శఠ బుద్ధితయా కపిః. మన మారుతాత్మజుడు హనుమాన్ కపిరూపాన్ని వదిలిపెట్టి ఒక భిక్షురూపాన్ని ధరించి, ఎందుకు అంటే ఆ కపి శఠబుద్ధితో అపనమ్మకంతో ఉన్నాడు. వీళ్ళెందుకు వచ్చారో తెలియదు కాబట్టి మారువేషంతో వాళ్లను భేజే చేరాడు. వినీతవత్ ఉపాగమ్య రాఘవౌ ప్రణిపత్య చ ఆబభాషే తదా వీరౌ యథావత్ ప్రశంస చ. మన హనుమంతుడు రాఘవౌ రామలక్ష్మణుల దగ్గరికి వినీతవత్ ఉపాగమ్య చాలా వినయంగా వెళ్ళి ప్రణిపత్య వాళ్లకు నమస్కారం చేసి తదా అప్పుడు ఆ వీరులతో యథావత్ ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా ఆపభాషే మాట్లాడుతూ ప్రశంస చ వాళ్ళను ప్రశంసిస్తూ ఉన్నాడు. వాళ్లతో మాట్లాడుతూ ప్రశంసిస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంసితవ్రతౌ దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ. మీరు రాజర్షుల్లాగానో దేవతల్లాగానో కనిపిస్తూ ఉన్నారు. చూస్తే తాపసికుల్లాగా ఉన్నారు, సంసిత వ్రతుల్లాగా ఉన్నారు, సిద్ధుల్లాగా ఉన్నారు. కథం ఎందుకని ఇమం దేశం ప్రాప్తౌ ఈ ప్రదేశానికి వచ్చారు మీరిద్దరు. ఇటువంటి గొప్ప వర్ణంలో ఉన్నారు, శ్రేష్టమైన రూపాలతో ఉన్నారు, తాపసికుల్లాగా కనిపిస్తున్నారు. ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చారు? పంపా తీర రుహాన్ వృక్షాన్ వీక్షమాణౌ సమంతతః ధైర్యవంతౌ సువర్ణాభౌ కౌ యువాం చీరవాససౌ. పంపా నది తీర ప్రాంతాలన్నింటినీ అక్కడున్న చెట్లను వాటిని చుట్టూ చూస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చారు? ఏమి చూస్తున్నారు? ఏమి చూడాలని ఆశించి దేనికోసం ఇక్కడికి వచ్చారు? దేనికోసం వెతుకుతున్నారు? చాలా ధైర్యంగా ఉన్నారే, ధైర్యవంతుల్లాగా. సువర్ణాభౌ సువర్ణంలాగా ఉన్నారు.
బంగారంలాగా ఉన్నారు మీరు. యువాం మీరిద్దరు చీరవాససౌ నార చీరలు ధరించి ఉన్నారు. కౌ ఎవరు? ఎందుకు చుట్టూ చూస్తూ ఉన్నారు? ఏం కావాలి మీకు? ఆయతాః చ సువృత్తాః చ బాహవః పరిగోపమాః సర్వభూషణభూషార్హాః కిమర్థం న విభూషితాః. ఆయతము పొడుగ్గా, సువృత్తము చక్కగా, నున్నగా, గుండ్రంగా ఉన్న పరిగోపమాహ ఏవో పరిగల్లాగా, ఇనుప గుదియల్లాగా ఉన్నాయి మీ బాహువులు. సర్వభూషణ భూషార్హాః చక్కగా అలంకరించుకోవాలి గదా! ఆభరణాలుండాలి వాటికి. కిమర్థం న విభూషితాః ఏ అలంకారాలు లేకుండా ఎందుకున్నారు? ఇమే చ ధనుషి చిత్రే శ్లక్ష్ణే చిత్రానులేపనే సంపూర్ణ నిశితైః బాణైః తూణాః చ శుభదర్శనాః. ఇదిగో ఈ ధనుస్సులు పట్టుకున్నారిద్దరు. అందంగా ఉన్నాయి. ఆ ధనుస్సులు శ్లక్షణంగా, మృదువుగా ఉన్నాయి. అందమైన పూతలతో, తొడుగులతో ఉన్నాయి. నిశితైః బాణైః చాలా వాడి అయిన బాణాలతో సంపూర్ణంగా నిండి ఉన్న బాణతూణీరాలు, చక్కటి బాణతూణీరాలు మీ భుజాలకు కనిపిస్తూ ఉన్నాయి అందంగా. మహాప్రమాణౌ విస్తీర్ణౌ తప్తహాటక భూషితౌ ఖడ్గౌ ఏతౌ విరాజేతే నిర్ముక్తౌ ఇవ పన్నగౌ. ఈ కత్తులున్నాయి రెండు. మీరిద్దరూ చెరొక కత్తిని పుచ్చుకున్నారు. ఆ కత్తులు నిర్ముక్తౌ పన్నగౌ ఇవ ఏవో కలుగుల్లో నుంచి బయటికొచ్చిన పాముల్లాగా ఉన్నాయి. బొర్రల్లో నుంచి బయటికి తీసి కత్తులను సిద్ధంగా పట్టుకుని ఉన్నారు. ఆ కత్తులు తప్తహాటక భూషితౌ కాల్చి పుటం పెట్టిన బంగారంతో వాటి పిడి అవి తయారు చేసినట్టున్నాయి. విస్తీర్ణంగా పొడుగ్గా ఉన్నాయి. పెద్ద ప్రమాణంతో ఉన్నాయి. ఏమి ఈ కత్తులు, ఆ బాణతూణీరాలు, ఆ ధనుస్సులు మళ్ళీ మీరు చూస్తేనేమో తాపసికుల్లాగా ఉన్నారు. చుట్టూ కలయి చూస్తూ వస్తూ ఉన్నారు. ఇంతవరకొచ్చేసరికి వాళ్ళని చూసేసరికి నమ్మకం కలిగిందో ఏమో మన హనుమంతుల వారికి. వాళ్ళను ఆయన ప్రశ్నించదలుచుకున్నవి ప్రశ్నించి, ఇప్పుడు తనొచ్చిన విషయం చెప్తూ ఉన్నారు. సుగ్రీవః నామ ధర్మాత్మా కశ్చిత్ వానరయూథపః వీరః వినికృతః భ్రాత్రా జగద్భ్రమతి దుఃఖితః ప్రాప్తోऽహం ప్రేషితః తేన సుగ్రీవేణ మహాత్మనా రాజ్ఞా వానరముఖ్యానాం హనుమాన్ నామ వానరః. యువాభ్యాం సహ హి ధర్మాత్మా సుగ్రీవః సఖ్యమిచ్చతి తస్య మాన్ సచివం విత్తం వానరం పవనాత్మజం భిక్షురూప ప్రతిచ్ఛన్నం సుగ్రీవ ప్రియకామ్యయా ఋష్యముఖాత్ ఇహ ప్రాప్తం కామగం కామరూపిణం అని ఆయన చెప్పాడు. సుగ్రీవుడన్న పేరున్న ఒక ధర్మాత్ముడున్నాడు. ఒకానొక వానర రాజు, వీరుడు. అయితే పాపము భ్రాత్ర వినికృతః ఆయన సోదరుడు ఆయనకి అపకారం చేస్తే దాంతో జగత్ దుఃఖితః భ్రమతి ఈ మొత్తం అంతా చాలా దుఃఖిస్తూ పరిభ్రమిస్తున్నాడు, తిరుగుతూ ఉన్నాడు. అహం నేను తేన మహాత్మనా సుగ్రీవేణ ప్రేషితః ఆ మహాత్ముడు సుగ్రీవుడు పంపిస్తే ఇక్కడికి వచ్చాను. ఆ విధంగా ప్రాప్తః మీ దగ్గరికి అందుకొచ్చాను. వానర ముఖ్యానాం రాజ్ఞః ఆ వానర శ్రేష్ఠుడైన రాజుగారు సుగ్రీవుడు పంపగా నేను మీ దగ్గరికి వచ్చాను. హనుమాన్ నామ వానరః హనుమంతుడన్న పేరున్న వానరుణ్ణి నేను. యువాభ్యాం మీ ఇద్దరితో ఆ ధర్మాత్ముడు సుగ్రీవుడు సఖ్యమిచ్చతి స్నేహం చేసుకోవాలని కోరుతున్నాడు. తస్య ఆయన యొక్క సచివం సచివుణ్ణి మంత్రిని నేను అని మాం నన్ను విద్ధి విత్తం తెలుసుకోండి. పవనాత్మజుణ్ణి నేను వానరుణ్ణి ఆయన మంత్రిని ఈ విషయం మీకు చెప్పడానికి వచ్చాను. భిక్షు రూపంతో నేను ఆ మారువేషంతో వచ్చాను. సుగ్రీవుడికి ప్రియం కలిగించాలని ఋష్యమూక పర్వతం దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాను. కోరుకున్న విధంగా వెళ్ళగలను, కోరుకున్న రూపాన్ని ధరించగలను. ఇది నా ప్రస్తావన అని తన గురించి, తన రాజుగారి గురించి, తన రాజుగారికి వచ్చిన కష్టం గురించి, వీళ్లతో రాజుగారు సఖ్యం చేసుకోవడం గురించి కూడా చెప్పాడు.
తతః సంచింత్య మనసా రామः లక్ష్మణం అబ్రవీత్ సచివः అయం కపీంద్రస్య సుగ్రీవస్య మహాత్మనः తమ్ అభాషస్వ సౌమిత్రే మత్సమీపం ఉపాగతం వాక్యజ్ఞం మధురైః వాక్యైః స్నేహయుక్తం అరిందమా. తతః ఇంకా మన రామచంద్రమూర్తి మనసా సంచింత్య మనసులో ఆలోచన చేసుకున్నారు. తను ఎవరి కోసం వెతుకుతూ వచ్చాడో వాళ్ళే తన కోసం వచ్చారు. తను ఎవరితో సఖ్యం చేసుకోవడానికి వచ్చాడో వాళ్ళే తనతో సఖ్యం చేసుకోవడానికి వస్తూ ఉన్నారు. ఇది మంచే అని ఆయన ఆలోచన చేసుకున్నారు. లక్ష్మణం అబ్రవీత్ లక్ష్మణుడితో అంటూ ఉన్నారు. అయ్యం ఈయన ఆ మహాత్ముడు కపీంద్రుడు సుగ్రీవుడు ఆయన యొక్క సచివుడు. ఆయనతో అభాషస్వ నువ్వు మాట్లాడు సౌమిత్రి. లక్ష్మణ మత్ సమీపం ఉపాగతం నా దగ్గరికి వచ్చిన ఈయనతో నువ్వు మాట్లాడు ఓ లక్ష్మణ. ఆయన చక్కగా మాట్లాడగలిగిన వాడు. నువ్వు కూడా స్నేహపూరితమైన మధురమైన వాక్యాలతో చెప్పవలసిన విషయాలు యుక్తమైన విషయాలు ఆయనకి చెప్పు ఓ అరిందమా అని మన రామచంద్రమూర్తి లక్ష్మణుడికి చెప్పారు. తస్య తద్వచనం శ్రుత్వా లక్ష్మణః రామచోదితః ఆచచక్షే మహాత్మానం రామం దశరథాత్మజం. తస్య తద్వచనం శ్రుత్వా ఆయన మాటలు విని లక్ష్మణుడు రాముడి చేత ఈ విధంగా చెప్పబడ్డవాడై మహాత్ముడైన రాముడు దశరథుడి పుత్రుడు అని ఆయన గురించి ఆచచక్ష చెప్పడం మొదలుపెట్టారు. రాజా దశరథ నామ జ్యుతిమాన్ ధర్మవత్సలః తస్య అయం పూర్వజః పుత్రః రామః నామ జనైః శ్రుతః. దశరథుడు అన్న పేరున్న ఒక రాజున్నాడు. గొప్ప జ్యుతిమంతుడు, ధర్మవత్సలుడు. ఆయనకు ఈయన పెద్ద కొడుకు, రాముడన్న పేరున్నవాడు. శరణ్యః సర్వభూతానాం పితుః నిర్దేశ పారగః జ్యేష్ఠః దశరథస్య అయం పుత్రాణం గుణవత్తమః. సర్వభూతాలకు ఆశ్రయమైన వాడు, తండ్రి ఆదేశం ప్రకారం ఆచరిస్తూ ఉన్నవాడు, దశరథుడి యొక్క జ్యేష్ఠ పుత్రుడు. దశరథుడి పుత్రుల్లో జ్యేష్ఠుడైన వాడు, గొప్ప ఉత్తమమైన గుణాలు కలిగిన వాడు. రాజలక్షణ సంయుక్తః సంయుక్తః రాజ్య సంపద రాజ్యాత్ భ్రష్టః వనే వస్తుం మయా సార్ధమిహ ఆగతః. రాజలక్షణాలతో ఉన్నవాడు, రాజ్య సంపద కూడా ఉన్నది. కానీ ఇప్పుడు రాజ్యం నుంచి భ్రష్టుడై ఈ వనంలో వసించడానికి నాతో పాటు వచ్చాడు ఇక్కడికి. ఎందుకు వచ్చాడు అడవికి అంటే ఇది కారణము. భార్యయా చ మహాభాగా సీతయా అనుగతః వసి అహం అస్య అవరః భ్రాత లక్ష్మణః నామ నామతః. ఆయనకు ఒక భార్య ఉన్నది ఓ మహాభాగ్యవంతుడా, సీత అన్న పేరున్నామె. ఆమె కూడా ఆయనతో పాటే ఇక్కడికి ఈ అరణ్యానికి వచ్చింది. నేను ఈయన యొక్క అవరహ భ్రాత తమ్ముణ్ణి, లక్ష్మణుడు అన్న పేరున్నవాణ్ణి. సుఖార్హస్య మహార్హస్య సర్వభూతహితాత్మనః ఐశ్వర్యేణ విహీనస్య వనవాసే రతస్య చ రక్షస అపహృత భార్య రహితే రావణేన సా తచ్చన జ్ఞాయతే రక్షః పత్ని ఏన అస్య సాహృత. సుఖానికి అర్హుడు, గొప్ప అర్హత కలిగిన వాడు, అందరికీ హితం కావాలని కోరుకునేవాడు. ఇప్పుడు ఐశ్వర్యం కోల్పోయి వనవాసం పైన రతితో వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉంటే రావణుడు అన్న పేరున్న ఒక రాక్షసుడి చేత ఎవరూ లేని సమయంలో ఆయన భార్య అపహరించబడ్డది. ఆ రాక్షసుడు ఎవరైతే ఆమెను అపహరించాడో, ఎవరి వల్లనైతే ఈయన భార్య అపహరించబడ్డదో ఆ రాక్షసుడి గురించి ఇంకా వేరే వివరాలు నా జ్ఞాయతే మాకు తెలియవు. ధనుః నామ దితేః పుత్రః శాపాత్ రాక్షసతాం గతః ఆఖ్యాతః తేన సుగ్రీవః సమర్థః వానరర్షభః సహ జ్ఞాస్యతి మహావీర్యః తవ భార్యాపహారిణం ఏవముక్త్వా ధనుః స్వర్గం భ్రాజమానః దివంగతః. ధనుః అన్న పేరున్న ఒక దితి పుత్రుడున్నాడు. ఏదో శాపవశాత్తు రాక్షసుడయ్యాడు.
ఆయన సుగ్రీవుడి గురించి మాకు ఆఖ్యాతః చెప్పాడు. సుగ్రీవుడు ఆయన చేత చెప్పబడ్డాడు. సుగ్రీవుడి గురించి చెప్పి, ఒక సమర్థుడైన వానర శ్రేష్ఠుడున్నాడు. సహాయన మహావీర్యవంతుడు. నీ భార్యను ఎవరు అపహరించారు? ఏమి కథ అని జ్ఞాస్యతి తెలుసుకోగలడు. ఏవముక్త ఈ విధంగా చెప్పి, ఆ ధనువు స్వర్గం భ్రాజమానః దివంగతః భ్రాజమానః గొప్ప కళలతో స్వర్గాన్ని దివాన్ని పొందాడు, దివంగతుడయ్యాడు. ఏతత్తే సర్వమాఖ్యాతం యాథాతథ్యేన పృచ్ఛతః కర్తుమర్హతి సుగ్రీవః ప్రసాదం హరియూథపః. ఇదిగో ఇది మొత్తం సర్వం నీకు చెప్పబడ్డది. యాథాతథ్యేన ఉన్నది ఉన్నట్టుగా అడిగావు కాబట్టి మేమెవరము, ఎందుకు ఇక్కడికి వచ్చాము అని పూర్తిగా చెప్పడం జరిగింది. ఇంకా ఆ హరియూథపుడు, హరిశ్రేష్ఠుడు, వానర శ్రేష్ఠుడు సుగ్రీవుడు ప్రసాదం కర్తుమర్హసి, మాకు ఉపకారం చేయవలసి ఉన్నది. ఏవముక్తః తతః ప్రాజ్ఞః హనుమాన్ మారుతాత్మజః జగామ ఆదాయ తౌ వీరౌ హరిరాజాయ రాఘవౌ. తతః ఇంకా మన మారుతాత్మజుడు హనుమంతుడు, ఆ ప్రాజ్ఞుడు, ఏవం ముక్తః ఈ విధంగా చెప్పబడ్డవాడై, ఇంకా ఆ రాఘవులిద్దరిని, వీరులిద్దరిని హరిరాజు దగ్గరికి, మన వానరరాజు సుగ్రీవుడి దగ్గరికి ఆదాయ జగామ తీసుకుని వెళ్ళాడు. ఇంకా తర్వాత మన సుగ్రీవుడు రామచంద్రమూర్తితో ఏ విధంగా పలకరిస్తారు, వాళ్ళిద్దరూ ఏ విధంగా సఖ్యం చేసుకుంటారు ఏమి అని తర్వాత సర్గ మొదలవుతూ ఉన్నది. ఋష్యమూకాత్తు హనుమాన్ గత్వా తం మలయం గిరిం ఆచచక్షే తదా వీరౌ కపిరాజాయ రాఘవౌ. మన హనుమంతుడు ఆ మలయ పర్వతం పైన ఉన్న ఋష్యమూకం దగ్గరికి గత్వా వెళ్ళి, తదా ఇంకప్పుడు కపిరాజాయ ఆ వానరరాజు సుగ్రీవుడికి వీరౌ రాఘవౌ ఆచచక్షే ఆ వీరులు రాఘవులిద్దరి గురించి చెప్పాడు. అయం రామః మహాప్రాజ్ఞః సంప్రాప్తః దృఢవిక్రమః లక్ష్మణేన సహ భ్రాత్రా రామః అయం సత్యవిక్రమః ఇక్ష్వాకూణాం కులే జాతః రామః దశరథాత్మజః ధర్మే నిగదితః చ ఏవ పితుః నిర్దేశపారగః తస్యాస్య వసతః అరణ్యే నియతస్య మహాత్మనః రావణేన హృతా భార్య సహ త్వాం శరణమాగతః భవతా సఖ్యకామౌ తౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ప్రతిగృహ్య అర్చయస్వ ఏతౌ పూజనీయతమౌభౌ అని పరిచయం చేశాడు. అయం రామః ఈయన రాముడు, మహాప్రాజ్ఞుడు, గొప్ప పరాక్రమం, దృఢమైన పరాక్రమం కలిగిన వాడు. సంప్రాప్తః వచ్చాడు రాజా. భ్రాత్రా సహా ఆయన సోదరుడైన లక్ష్మణుడితో పాటు రాముడొచ్చాడు. ఈ రాముడు సత్యవిక్రముడు, ఇక్ష్వాకుకులంలో జన్మించినవాడు, దశరథుడికి పుత్రుడు, ధర్మంలోనే నిలబడి ఉండేవాడు, తండ్రి ఆదేశాన్ని పాలిస్తూ ఉన్నాడు. తస్యాస్య వసతః అరణ్యే ఆయన ఈ విధంగా నియమాలు పాటిస్తూ మహాత్ముడు రాముడు అరణ్యంలో నివసిస్తూ ఉండగా రావణుడి చేత ఆయన భార్య హృత అపహరించబడ్డది. అందుకని సహా ఆ రాముడు త్వాం నిన్ను శరణమాగతః నిన్నాశ్రయించాడు. భవతా సఖ్యకామౌ తౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ఆ ఇద్దరు రామలక్ష్మణులు సోదరులు నీతో స్నేహం చెయ్యాలని కోరుకుంటూ ఉన్నారు. ఏతో వీళ్ళిద్దరూ పూజనీయతమౌ ఉభౌ పూజనీయులు కాబట్టి ప్రతిగృహ్య అర్చయస్వ వాళ్లను స్వీకరించి గౌరవించు అని మన హనుమంతుడు రామలక్ష్మణుల గురించి మన సుగ్రీవుడికి చెప్పాడు. శ్రుత్వా హనుమతః వాక్యం సుగ్రీవః హృష్టమానసః దర్శనీయతమః భూత్వా ప్రీత్యా ప్రోవాచ రాఘవం. ఇంకా సుగ్రీవుడు హనుమంతుడి ఈ మాటలు విని చాలా సంతోషించాడు. ఆయన మనసు చాలా హర్షం పొందింది. ఇంకా ఆయన ముఖమంతా ప్రసన్నమయ్యింది. ప్రీతితో రాముడితో ఈ విధంగా ప్రోవాచ అంటూ ఉన్నాడు.
రోచతే యది వా సఖ్యం బాహుః ఏషః ప్రసారితః గృహ్యతాం పాణినా పాణిః మర్యాద బధ్యతాం ధ్రువా. యది ఒకవేళ నాతో సఖ్యం రోచతే, నాతో స్నేహం కావాలని కోరుకున్నావంటే, ఏషః ప్రసారితః బాహుః ఇదిగో నా చెయ్యి చాస్తూ ఉన్నాను, దాన్ని గృహ్యతాం పట్టుకో, అది గృహ్యతాం పట్టుకోబడుగాక. ఇదిగో నా చెయ్యి చాస్తూ ఉన్నాను, నా చెయ్యి పట్టుకో. పాణినా పాణిహి నీ చేతితో నా చేతిని కలిపాము అంటే అది మనిద్దరికీ దృఢమైన బంధం అవుతుంది. ఇది మర్యాద. నీకు నేను స్నేహితుడిగా కావాలి అంటే ఇదిగో చెయ్యి చాస్తున్నాను, దాన్ని పుచ్చుకో అని చెప్పాడు. ఏతత్తు వచనం శ్రుత్వా సుగ్రీవేణ సుభాషితం సంప్రహృష్టమనాః హస్తం పీడయామాస పాణినా. ఈ విధంగా ఆ మాటలు, సుగ్రీవుడు చెప్పిన చక్కటి మాటలు విని సంప్రహృష్టమనాః చాలా సంతోషించిన మనసుతో మన రాముడు సుగ్రీవుడి చేతిని పట్టుకుని తన చేతితో పిండాడు, గట్టిగా ఒత్తాడు. రామః సౌహృదమాలంబ్య పరిష్వజత పీడితం తతః హనుమాన్ సంత్యజ్య భిక్షురూపమరిందమః కాష్టయోః స్వేన రూపేణ జనయామాస పావకం దీప్యమానం తతః వహ్నిం పుష్పైః అభ్యర్చ్య సత్కృతం తయోః మధ్యే అధ సుప్రీతః నిదధౌ సుసమాహితః తతః అగ్నిం దీప్యమానం తౌ చక్రతుః ప్రదక్షిణం సుగ్రీవః రాఘవః చ ఏవ వయస్యత్వం ఉపాగతౌ తతః సుప్రీత మనసౌ తౌ ఉభౌ హరిరాఘవౌ. ఇంకా రాముడు సౌహృదమాలంబ్య సుహృద్భావంతో ఆయనని గట్టిగా మన సుగ్రీవుడు కౌగిలించుకుంటే మన రాముడు కూడా సుగ్రీవుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నారు. తతః ఇంక తర్వాత మన హనుమంతుడు ఆ అరిందముడు భిక్షు రూపాన్ని సంత్యజ్య వదిలిపెట్టి ఇప్పుడు తన స్వరూపంతో, తన వానర రూపంతో కాష్టయోహో పావకం జనయామాస రెండు కర్రలను మధించి అగ్ని జ్వలింపచేశాడు. దీపిస్తున్న ఆ అగ్నిని పువ్వులతో పూజించి సత్కరించి తతః ఇంకా తయోహ మధ్యే వాళ్ళిద్దరి మధ్యలో, రామ సుగ్రీవుల మధ్యలో సుప్రీత ఎంతో సంతోషంగా చక్కగా సమాహితమైన మనసుతో నిదధౌ ఉంచాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఆ విధంగా హనుమంతుడు అగ్నిని ఉంచేసరికి ఆ అగ్ని సాక్షిగా ప్రదక్షిణ పూర్వకంగా మన రాముడు సుగ్రీవుడు స్నేహితులవుతూ ఉన్నారు. తతః అగ్నిం దీప్యమానం తౌ చక్రతుః ప్రదక్షిణం వాళ్ళిద్దరూ అగ్నికి ప్రదక్షిణం చేశారు. సుగ్రీవః రాఘవః చ ఏవ వాళ్ళిద్దరూ వయస్యత్వం ఉపాగతౌ వాళ్ళిద్దరూ స్నేహితులయ్యారు అగ్ని సాక్షిగా. హరిరాఘవులిద్దరూ మన సుగ్రీవుడు రాముడు తౌ ఉభౌ తతః సుప్రీత మనసౌ ఎంతో సంతోషించిన మనసులతో ఉన్నారు. తదా ప్రహృష్టః సుగ్రీవః శ్లక్ష్ణం మధురయా గిరా పునరేవ అబ్రవీత్ ప్రీతః రాఘవం రఘునందనం. తదా ఇంకప్పుడు మన సుగ్రీవుడు చాలా సంతోషించి మృదువైన మధురమైన మాటలతో తిరిగి రాముడితో, రఘునందనుడితో ఈ విధంగా ప్రీతిగా అంటూ ఉన్నాడు. అనుమానాత్ జానామి మైథిలీ సా న సంశయః హ్రియమాణా మయా దృష్టా రక్షసా క్రూరకర్మణా క్రోశంతి రామా రామా ఇతి లక్ష్మణా ఇతి చ విస్వరం స్ఫురంతి రావణస్య అంకే పన్నగేంద్ర వధూః యథా ఉత్తరీయం తయా త్యక్తం శుభాని ఆభరణాని చ తాని అస్మాభిః గృహీతాని నిహితాని చ రాఘవ. సహ ఏవ ముక్తా సుగ్రీవః శైలస్య గహనాం గుహాం ప్రవివేశ తతః శీఘ్రం రాఘవ ప్రియకామ్యయా ఉత్తరీయం గృహీత్వా తు శుభాని ఆవరణాని చ ఇదం పశ్య ఇతి రామాయ దర్శయామాస వానరః. ఇంకా ఆ విధంగా వాళ్ళిద్దరూ అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్న తర్వాత చాలా సంతోషించారు. ఎంతో ప్రీతిగా ఉన్న మనసుతో మన సుగ్రీవుడు రాముడితో ఏమన్నాడంటే, అనుమానిస్తూ ఉన్నాను,
అనుమాన ప్రమాణం వల్ల మేమొక స్త్రీని చూసాము. ఆమె మైథిలి అని అనుకుంటూ ఉన్నాను, అనుమానం లేదు. నా చేత ఒక క్రూరమైన కర్మలు చేసే రాక్షసుడి చేత ఒకామె ప్రియమాణ అపహరించబడుతూ ఉంటే దృష్టా చూడబడ్డది నేను. ఒక రాక్షసుడు అపహరిస్తుంటే చూశాను. ఆమె సీత అయ్యుండొచ్చు. ఎందుకు అంటే రామ రామ అని క్రోశంతి అరుస్తూ ఉన్నది. లక్ష్మణ అని కూడా అరుస్తూ ఉన్నది. విశ్వరం గట్టిగా పెద్ద గొంతు బొంగురుబోతూ ఉంటే రామ లక్ష్మణ అని అరుస్తూ ఉన్నది. రావణుడి అంకంలో ఆయన ఒళ్ళో పెట్టుకుని సీతను తీసుకుని వెళ్తూ ఉంటే పన్నగేంద్ర వధూయథ ఏదో పాములలాగా మెలికలు తిరుగుతూ కదిలిపోతూ ఉన్నది, అరుస్తూ ఉన్నది. తయా ఆమె నుంచి త్యక్తం జారిపడ్డ ఉత్తరీయము ఈ ఆభరణాలన్నీ మేము చూసాము. తాని వాటిని అస్మాభిః మా చేత గృహీతాని మేము వాటిని పుచ్చుకున్నాము. మేం వాటిని తీసుకున్నాము. నిహితాన్ని దాచిపెట్టాం కూడా. ఎవరినో ఒక స్త్రీని రాక్షసుడు ఎత్తుకుని పోతూ ఉంటే ఆమె అరుస్తూ ఉన్నది. ఆమె వేసుకున్న ఉత్తరీయము, ఆమె ఆభరణాలు జారి పడితే మేము తీసి పెట్టాము అని చెప్పి సహ ఏవ ముక్త్వా ఈ విధంగా చెప్పి మన సుగ్రీవుడు ఆ గుహ లోపల ఉన్న, ఆ కొండ గుహ లోపల ఎక్కడో ఉన్న ఆ ఆభరణాలను జారిపోయిన ఆమె ఉత్తరీయాన్ని తీసుకుని రావడం కోసం శీఘ్రంగా లోపలికి వెళ్ళాడు. రాముడికి ప్రీతి కలిగించడం కోసము. ఉత్తరీయాన్ని, ఆ మంగళకరమైన ఆభరణాలను పుచ్చుకుని మళ్ళీ బయటికొచ్చి ఇదం పశ్య ఇదిగో చూడు అని రాముడికి చూపించాడు మన వానరుడు. తతః గృహీత్వా వాసః తు శుభాని ఆభరణాని చ అభవత్ బాష్ప సంవృద్ధః నీహారేణ ఇవ చంద్రమాః. తతః ఇంకా సీత ఉత్తరీయము, ఆమె ఆభరణాలను పుచ్చుకున్నాడు రాముడు. బాష్ప సంవృద్ధః అభవత్, ఆయన గొంతు బొంగురుబోతూ ఉన్నది, కన్నీళ్లతో నిండుతూ ఉన్నది. ఏదో మంచుతో కప్పబడ్డ చంద్రుడిలాగా ఉన్నది రామచంద్రుడి ముఖము. హృది కృత్వా సహ బహుశః తం అలంకారం ఉత్తమం నిసశ్వాస భృశం సర్పః బిళస్తః ఇవ రోషితః. ఆయన ఆ అలంకారాలన్నింటినీ, ఆమె వస్తువులను వాటిని హృదికృత్వ గుండెలకు హత్తుకున్నాడు. బహుశః గట్టిగా, భృశం నిసశ్వాస గట్టిగా ఆయన నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు. ఏదో బిలంలో రోషంతో ఉన్న పాములాగా నిట్టూరుస్తూ ఉన్నాడు. అవిచ్ఛిన్న అశ్రువేగః తు సౌమిత్రిం వీక్ష్య పార్శ్వతః పశ్య లక్ష్మణ వైదేహ్యాః సంత్యక్తం ప్రియమాణయా ఉత్తరీయమిదం భూమౌ శరీరాత్ భూషణాని చ. ఆయన ఏమంటున్నాడంటే, పక్కనే నిలబడి ఉన్న సౌమిత్రిని, లక్ష్మణుణ్ణి చూసి కన్నీళ్లు ఆగట్లేదు. చూసావా లక్ష్మణ, వైదేహి నుంచి జారిపడ్డ, ఆ అపహరించబడుతూ ఉన్న సమయంలో సీతపై నుంచి జారిపోయిన ఉత్తరీయము, ఆమె ధరించిన ఆభరణాలు కనిపిస్తున్నాయి, చూస్తూ ఉన్నావా లక్ష్మణ అని అంటూ తతః తు రాఘవః వాక్యం సుగ్రీవం ఇదం అబ్రవీత్. ఆయన సుగ్రీవుడితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. లక్ష్మణుడికి చూపించి, చూసావా లక్ష్మణ సీత ఆభరణాలు, ఆమె ఉత్తరీయము అని ఇటువైపు తిరిగి సుగ్రీవుడితో ఏమంటున్నాడంటే, ఆయనకి కన్నీళ్లు ఆగట్లేదు. బ్రూహి సుగ్రీవ కం దేశం హ్రియంతి లక్షితా త్వయా క్వవా వసతి తద్రక్షః మహత్ వ్యసనదం మమ మయా చ యత్ అనుష్ఠేయం విశ్రబ్ధేన తద్ ఉచ్యతాం వర్షాసీవ చే సుక్షేత్రే సర్వం సంపద్యతే తవ. సుగ్రీవా చెప్పు, ఎటువైపుకు ఆమెను అపహరిస్తూ ఉంటే నువ్వు చూసావు? ఆ రాక్షసుడు ఎక్కడ ఉంటాడు? ఏ రాక్షసుడి వల్లనైతే నాకు ఇటువంటి గొప్ప ఆపద కలిగిందో ఆ రాక్షసుడు ఉండే ప్రాంతం ఎక్కడ? ఎటువైపుకి తీసుకెళ్తుంటే చూసావు నువ్వు? నువ్వు నాకింత ఉపకారం చేసావు కాబట్టి స్నేహితుడా, నేను కూడా నీకు ఉపకారం చేస్తాను. మయా చయత్ అనుష్ఠేయం, నేను నీకు ఏ ఉపకారం చేయగలనో తత్ దాన్ని నువ్వు విశ్రబ్ధేన, ఏ తడబాటు లేకుండా చెప్పు.
ఏ భయం లేకుండా నిర్భయంగా చెప్పు, నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను. నువ్వు నాకింతటి ఉపకారం చేశావు. వర్షాకాలంలో ఒక సుక్షేత్రము ఎట్లా సర్వాన్ని పొందింపచేస్తుందో అట్లానే నీ కోరికలన్నీ నెరవేరుతాయి. నువ్వు కోరుకున్నది నేను తీరుస్తాను. ఏం కావాలో చెప్పు అని అంటూ ఉన్నాడు. పరితుష్టః తు సుగ్రీవః తేన వాక్యేన వానరః లక్ష్మణస్య అగ్రతః రామమిదం వచనమబ్రవీత్. ఇంక మన సుగ్రీవుడు, ఆ వానరుడు ఎంతో సంతోషించాడు ఆ మాటలతో. లక్ష్మణుడి ముందు రాముడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఆయన ఏమంటూ ఉన్నాడు, తర్వాత ఏం జరిగింది అని మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయ పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.